శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మరి తెలుగింటి వారు చేసుకునేది మా తెలుగు రాష్ట్రంలో చేసుకునే సాంప్రదాయం రవిసరాలు అయినప్పుడు ఇలాగా చాలా సాంప్రదాయంగా చేసుకుంటారండి. ఎందుకంటే సంవత్సరంలో జరగంది స్వర్గంలో జరగదో అని పెద్దవాళ్ళు చెప్పారు. మహా సీతాదేవికి జరిగిందంట. ఆవిడ మట్టి మూకుట్లో తిన్నదట. అందుకే మా పిల్లలకి మేము కూడా అలా పెడుతూ ఉంటాం. మరి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత ఒక్కొక్కరు 7 రోజులకి, ఒకరు 9 రోజులకి, ఒకరు 11 రోజులకి చేయిస్తారు. అన్ని రోజులు కూడా ఇలాగా ఆడపడుసులు, చిన్నాన్నలో, మేనత్తలో, నానమ్మలో, అమ్మమ్మలో అందరూ కూడా చక్కగా రోజుకి ఒకరు ఇలా భోజనాలు పంపిస్తారన్నమాట అండి. వస్తే వీళ్ళందరూ చుట్టాలందరూ రోజు ఇంది భోజనాలు చేస్తూ ఉంటారు. చూసారా? ఏంటంటే ఇదొక సరదైన వేడుక. ఇలాంటి వేడుక చేసుకోవాలి. ఈ అమ్మాయికి ఇప్పుడు జరుగుతుంది కదా, ఇలాగా ఇప్పుడు మొదలైంది ఈ అమ్మాయికి ఫంక్షను ఇలా జరగడం, దీనికి ఇలా సరదాగా ఆనందంగా ముచ్చటగా జరగడం. ఇక నుంచి ఈ అమ్మాయికి ఏం జరిగినా ఇక పెళ్ళి కానీ తర్వాత పిల్లలు కానీ అన్నీ అందంగా సౌభాగ్యంగా జరుగుతుంది అన్నమాట. సంవత్సరంలో జరగాలి, లేకపోతే జరగదు అని పెద్దలు చెప్పేశారండి. కాబట్టి అంటే ఇలా చేస్తేనేనండి అని అనుకోవద్దు. ఉన్నంతట్లో ఎవరమన్నా చేయొచ్చు. పూర్వం చక్కగా అత్తిసరన్నం వేసి కాస్త నెయ్యి, కాస్త పెరుగు, అమ్మాయికి అత్తిసరన్నం అంటే పెసరపప్పు, ఉప్పు, బియ్యం కలిపి ఎగరబెడతారు. అది మాత్రమే పెడతారు. అది కూడా మట్టి ముకుట్లోనే పెడతారు. అప్పుడు మాత్రమే ఆ అమ్మాయికి నిజంగా గర్భం శుద్ధి అవుతుంది. అప్పుడు సీతాదేవి మట్టి ముకుట్లో తిన్నదట. అవన్నీ చెప్పాలి. ఇప్పుడు మీరు కూర్చోబెడతారు పిల్లల్ని. ఇలా ఫంక్షన్ అని ఇప్పుడు నేను చెప్తున్నాను కదా. నీ సవత్త అంటే ఏంటి, కూర్చోబెట్టడం అంటే ఏంటి, మరి కూర్చోబెట్టినప్పుడు చేయవలసింది ఏంటి, కూర్చోబెట్టిన తర్వాత ఆ అమ్మాయికి పెట్టవలసిన ఐటమ్లు ఏంటి వీడియోలు పెడుతూ ఉన్నాను కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి కత్తితో కోసినది కానీ, ఉప్పు వేస్తాం కానీ, కారం కానీ, పులుపు కానీ తగలకూడదు, తినకూడదు. తినటం వల్ల గర్భం దోషం ఉంటుంది. పిల్లల బతకరమ్మ, కొడుకు శోకం అని చెప్పేవారు పెద్దవాళ్ళు. అని భయం వేస్తుంది కదండి. మరి అందుకు పిల్లలు పుట్టేవాళ్ళు బాగా ఉండాలి అంటే, వాళ్ళ కాపురం అందంగా ఉండాలి అంటే ఇప్పుడు పాటించి తీరాలి. ఇప్పుడు ఈ సాప మీద ఉండగా పెద్దవాళ్ళు చెబుతారు, ఇలా పెట్టాలి, ఇలా పెడతారు, అలా తినమ్మా, ఇలా తినమ్మా అని. అది చక్కగా పాటించింది అనుకోండి, ఇంతకు ఈ 2 రోజులే జన్మంతా తింటాం కదండి. కానీ ఇలాగా అత్యసరన్నం, పెరుగు, కడుపు సలవ, అందులో కొంచెం నెయ్యి వేసుకుని తినమంటారు. గారెలు పెడతారో, స్వీట్లు పెడతారో, ఏటొచ్చి మీకు పులుపు మరి కారం తినకూడదండి సాపలో ఉండగా. అలాగే 3 నెలలు కానీ సాగుంటే 6 నెలలు పచ్చం చేయాలి. పచ్చం అంటే టమాటా తినేయడం అని, ఇలా ఇలాంటివి కోడి మసాలా అవి ఉంటాయి కదండి, కొన్ని నజ్జి చేసేవి అవది తినరు. బాలింతరాలకి ఎలా పెడతారో అలా పాత బెల్లం, మరేమో పాలు ఇస్తారు. రోజు కాస్త పిట్టి వండి పెడతారండి. ఎన్ని బలం ఉంటుంది అమ్మాయికి ముందని. మరి ఆడవాళ్ళు ఇల్లుని చక్కబెట్టాలి, పెళ్ళవి పిల్లలను కనాలి, ఎంత శక్తివంతంగా అవ్వాలి అంటే పూర్వీకులు చెప్పినట్టు మనం వినాలి. మీకు ఎవరికైనా తెలకపోతే పిల్లలకి అలా చెప్పండి. ఇప్పుడు పచ్చం చేయాలి అంటున్నాను కదా, నెలసారి వచ్చినప్పుడు కూడా చక్కగా పిట్టి వండి పెట్టివ్వరండి. నడువు నొప్పిగా ఉంటే మా అమ్మగారు అయ్యి పిట్టి వండుకుని తింటాం నాకు తెలుసు. ఎందుకంటే కొంచెం బలంగా తయారవుతారంట. అందులో కొంచెం గానుగు నూనె వేసుకు తింటారన్నమాట. ఇవన్నీ కూడా సాంప్రదాయంగా జరగాలి. అదేంటి ఇదేంటి అలాగేంటని తీసి పాడేస్తారు చాలామంది. తీసి పాడేసినట్టే ఉంటుంది. పైకే బాగా ఉంటాం కానీ మనకి ఈ ఆరోగ్యం అనేది ఉండదు. ఇవన్నీ మన ఆరోగ్యం దాగి ఉన్నది, మనం అర్థం చేసుకోవాలి. ముందు మెయిన్ మన ఆరోగ్యం ఇందులో ఉందండి, అంత నీ చెప్పే విషయంలో. ఇప్పుడు ఇదంటారా సాంప్రదాయంగా ఈ అమ్మాయికి ఏమి ఇంత పెట్టం ఇందులోది. మేమందరం మా పాప ఇలా అవసరాలు అయింది కాబట్టి పెద్దల్లో కలిసింది అని ఇవ్వరంట. పెద్ద మనిషి అవుతే మేము పండగ మా ఇంట్లో కాబట్టి మేమందరం ఒక చోటకి చేరుతాం. ఇన్ని రోజులు కూడా మేము ఒక పండగ వాతావరణం అనమాట. ఇలా సరదాగా నవ్వుకుంటూ చేసుకుంటూ ఈవేళ వీళ్ళు పెట్టారు కదా, రేపు వాళ్ళు పెడతారు, ఇవి చెప్పుకుంటూ ఇవి మాట్లాడుకుంటూ ఇలా ఇందు భోజనాలు ఇవి బాగున్నా ఇది ఇలాగా అలాగా సరదా అన్నమాట అండి. ఇందులో సరదా. ఇదేమీ గిఫ్ట్లు ఇచ్చేసి మనం అక్కర్లేని ఖర్చులు అనేది కాదు. భోజనం అనేది చాలా మంచి శుభదాయకం. అంటే ఇదివరకు అయితే అమ్మమ్మ వాళ్ళైనా కూడా మామూలుగా వండి పెట్టి ఊర తీసరన్నం అయ్యి ఇన్ని వేడుకలు ఉండి కాదు. కానీ
ఇప్పుడు సరదాగా ఇలా చేసుకుంటున్నారు. ఇది నేను తప్పని అనలేండి. ఎందుకంటే 10 మంది ఉన్నారనుకోండి, ఇద్దరిద్దరు కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం అలా చేసుకుందాం, వాళ్ళ ఇంట్లో జరిగితే వీళ్ళు అలాగా. అది ఒక వేడుక మటండి, ఇలా చేసుకోవాలి. ఈరోజైతే పెళ్లి కూతురు చిన్నాన భోజనాలు ఇవి. నిన్నైతే మా మేనగోళ్ళు పెళ్లి కూతురు మేనత్త పెట్టింది. అంటే ఇది రెండో ఫంక్షన్ కండి. ఫస్ట్ ఫంక్షన్ కూడా ఇలాగే చేశారు. అంటే వీళ్ళు సరదాగా అలా చేసుకుంటున్నాం. మేము మధ్యతరగతి వాళ్ళు వేసామండి, ఆస్తిపరులు మీద ఏం కాదు. కానీ ఈ సరదాలకి ఏమీ తీసుకోకుండా చేసుకుంటాం అన్నమాట. ఇలాగా రోజుకు ఒకరు చప్పున భోజనాలు ఇలా పెడుతూ ఉంటాం. చక్కగా చూశారు కదా. మరి ఇవేనండి ఈరోజు ఐటెం. చూసారా ఎన్ని ఐటెంలు ఉన్నాయో? అయితే ఒకటి కూడా పెళ్లి కూతురికి పెట్టమండి మేము. ఇవన్నీ మేమే తినేస్తాం. చూపండి, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. చక్కగా చూసారు కదా. గుత్తి వంకాయ కూర, ఇది చికెను, అది చేప పులుసు, ఇవ్వండి స్వీట్లు, హాట్లు, బిర్యానీ, సాంబారు. చూసారు కదా. ఇవన్నీ ఉల్లి చట్నీ, గారెల దగ్గర గారెలు ఇవన్నీ పెడతారన్నమాట. పెళ్లి కూతురికి ఎప్పుడు కూడా ఎవరైనా కూడా పెట్టే భోజనంలో ఈ గారెలు ఉంటాయన్నమాట. చక్కగా ఈరోజు ఇందు భోజనాలండి. ఇది చెప్పాలని మరి తెలియని వారికి తెలియాలి కాబట్టి, తప్పనిసరిగా పాటించాలి కాబట్టి ఇలాంటి సరదా వేడుకలు చేయాలి. ఈ ఇంట్లో అమ్మాయికి వాళ్ళు చేస్తున్నారు కదా, మళ్ళా ఇంట్లో అమ్మాయి పెద్ద మనిషి అయిందనుకోండి, వీళ్ళు చేస్తారు. ఇంతేనండి. ఏదేమైనా సవత్తలో జరిగితే స్వర్గంలో జరుగుతుందని పెద్దలు చెప్పారు కాబట్టి సవత్త సాప మీద కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత ఇలాంటి సరదాలన్నీ చేసుకోవాలి. ఇది ఒక ఆనందం అన్నమాట. జీవితంలో జరిగే ఫస్ట్ వేడుక అమ్మాయికి. ఈ వేడుక ఇలా చేసుకోవాలి. ఏదో మనం నామకాకు చేసేసాము అంటే కాదండి. దీని ఒకటి సాంప్రదాయం అనేది ఉంది. తెలియకపోతే తెలుసుకుని మనం పాటించాలి. అది మాట అండి. నాకు ఇలా తెలిసింది చెప్పాలని చాలా ఇష్టం అన్నమాట. అందుకే నేను ఇన్ని వీడియోలు చేయగలుగుతున్నాను. చూసారు కదా. ఇంకా మీకు ఎవరికన్నా ఏంటి అనేది మీకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. తప్పనిసరిగా మీకు రిప్లై పెడుతూ ఉంటాను. అలాగే వీడియో కూడా చేస్తూ ఉంటాను. సరేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.